డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. నమస్కారం శ్రీయాచార్య అనంతకృష్ణ స్వామి. నమస్కారం అండి. ఎపిసోడ్ చాలా బాగా కంటిన్యూ అయింది. థ్యాంక్ యూ. అండ్ చాలా మంది కూడా పాజిటివ్ కామెంట్స్, రెస్పాన్స్ అండ్ అంతే బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ కాన్సెప్ట్ని కావాల్సింది మాత్రమే తీసుకున్నారు. సబ్జెక్ట్ అలాంటిదండి. అవును, సబ్జెక్ట్ని కావాల్సింది మాత్రమే తీసుకున్నారు. ఇంకా మనకేం అవసరం లేదు, ఎలాంటి పట్టింపులు అవసరం లేదు, ఎవరితో మనకు అవసరం లేదు, ఎవరు ఏం చేస్తున్నారా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన విషయాలు మనకెందుకు, అవును, మనం ఎదిగామా లేదు అనేది ముఖ్యం. అంతే. నేను ఎన్నోసార్లు చెప్పాను, నీ అకౌంట్లో ఈరోజు సాయంత్రం ఎంత పడింది, ఆ ఆలోచన తప్ప ఇంకా వేరే ఏం ఉండొద్దు మీ మైండ్లో. అప్పుడు మాత్రమే డబ్బుని సాధిస్తారు మీరు, అప్పటివరకు సాధించారు. గుడ్. ఎలా సరే డబ్బు సొసైటీ ఎలా చూడాలంటారు? డబ్బు సొసైటీ, ఓకే, వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అడిగారు. డబ్బు అనేదాన్ని మనము ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేసామో, మీకు డబ్బు ఎంత కావాలి, ఫస్ట్ మీకు డబ్బు ఎంత కావాలి. ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు నేను క్లాస్లో చెప్తాను, మీకు ఎంత డబ్బు కావాలో రాసుకోండి అంటారు. రాసుకోగానే ఒకళ్ళు చెప్తారు 1 కోటి రూపాయలు అంటారు, ఒక 10 కోట్లు అంటారు. 10 కోట్లు అనగానే ఎమ్మటి అడుగుతాను, ఆ 10 కోట్లు నీకు ఎందుకు కావాలి, తెలియదు ఆయనకి. ఏదో రాసుకోమన్నాడు కదా, నాకు 10 కోట్లు అయితే నా సమస్యలను తీరిపోతాయి అనుకుంటాడు. మరి 10 కోట్లతో నీ సమస్యలు తీరిపోతే వేరే వాళ్ళు 100 కోట్లు సంపాదిస్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళకి 100 కోట్లు ఎందుకు అవసరం, ఒకసారి ఆలోచించావు. సరే, కనీసం 10 కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయి నీకు తెలుసా? తెలియదు. 10 రాసి కోట్లను తెలుగులో రాస్తారు, అది కాదు. 10 కోట్లకు ఎన్ని సున్నాలు ఉన్నాయి నీకు ముందు తెలియాలి. ఆ 10 కోట్లతో నువ్వు ఏం చేయాలనో తెలియాలి. ఆ 10 కోట్లు నువ్వు సంపాదించినప్పుడు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ముందు అది తెలియాలి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే ముందు ఐటీ తీయాలి, అవన్నీ తెలియాలి. ఇవన్నీ ఏం తెలియదు. 10 కోట్లు వచ్చేస్తే నేను అది చేస్తాను, ఇది చేస్తాను ఆలోచన. దాని వెనక ఎంత పరిశ్రమ ఉంటుంది, దాని వెనకాల నువ్వేం చేయాలి. ఆ 10 కోట్లు నువ్వు చూపించాలి గవర్నమెంట్ కంటే, నువ్వు ఒక సంస్థ నెలకొల్పాలి. ఆ సంస్థ ద్వారా మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, ఇవన్నీ నీకు తెలియాలి. ఇవన్నీ తెలియనంత మటుకు దగ్గర 10 కోట్లు రావండి, ఇది ఓపెన్గా చెప్తున్నాను. ఈ సబ్జెక్ట్ అంతా తెలిసిన వాళ్ళు దాదాపు 7-8 కోట్ల దాకా రీచ్ అయ్యారు. నా క్లాస్లో కూడా వచ్చి వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్తున్నారు, నేను ఇంత రీచ్ అయ్యాను. ఇంకొక 1 మంత్ ఉంది, ఆ 1 మంత్లో ఆ మాత్రం కూడా రీచ్ అయిపోతారు, 10 కోట్లు సంపాదిస్తారు. ఈజీ అండి, డబ్బు సంపాదించడం చాలా ఈజీ. కానీ దాని వెనకాల ఎంత పరిశ్రమ ఉంటుంది, దాన్ని ఎలా మేనేజ్ చేయాలనేది మనకు ముందు తెలియాలి. తెలిసినప్పుడు మాత్రమే డబ్బు వస్తుంది, లేకపోతే రాదు. ఏదో 10 కోట్లు కావాలని కూర్చొని పొద్దాక 10 కోట్లు కావాలి, 10 కోట్ల రూపాయల డబ్బు నీ దగ్గరకు వచ్చినప్పుడు అది ఎన్ని సూట్ కేసులలో సర్దాలి, అది నీ ముందు తెలియాలి. అవునా కదా? ఇప్పుడు ఆ 10 కోట్ల డబ్బు నువ్వు లెక్కెట్టాలంటే నీకు ఎంత టైం పడుతుంది, హ్యాండిల్ చేయడం కూడా చేత కావాలి సార్. నీకు ఎంత టైం పడుతుంది అది కూడా నీకు తెలియాలి. అవును, తెలియాలి. అది ఇంత సూట్ కేసులో పడుతుందా, దానికి మళ్ళీ నువ్వు గవర్నమెంట్కి ఎలా లెక్కలు చూపిస్తావు, ఇవన్నీ నీకు ప్రతి మూమెంట్ నీకు తెలిసినప్పుడే అది వస్తుంది, అప్పటిదాకా నీ దగ్గర రాదు. నేను ఓపెన్గా చెప్తున్నాను. గురుగారు మేము అనుకున్నాం రాలేదంటే దానికి నేనేం చేయలేమంటే ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే దాని పూర్తి అవగాహన నీకు ఉండాలి. డబ్బు అన్నారు మీరు, డబ్బు మీద నీకు పూర్తి అవగాహన ఉన్నప్పుడే అది నీ దగ్గరకు వస్తుంది. ఒక విషయ పరిజ్ఞానం నీకు పూర్తి ఉన్నప్పుడే దాంట్లో నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. నీకు ఆ పరిజ్ఞానం లేదు, 10 కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయి కూడా నీకు తెలియదు, అప్పుడు నీకు అది ఎలా వస్తుంది? కాబట్టి ఆ 10 కోట్లు కాదు, నువ్వు 1 కోటి రూపాయలు పెట్టుకున్నా సరే, ఆ 1 కోటి రూపాయల మీద కాన్సన్ట్రేషన్ చేసి అది ఏ రూపకంగా వస్తుంది, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, దాన్ని ఎలా చూపించాలి గవర్నమెంట్కి, ఇవన్నీ నీకు తెలిసినప్పుడు మాత్రమే, ఆ విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే డబ్బు నీ దగ్గరకు వస్తుంది. ఇక సొసైటీ విషయానికి వద్దాం. డబ్బు సొసైటీ అన్నారు. సొసైటీ విషయానికి వచ్చినప్పుడు మీరు బాగా గమనించండి, పెద్ద కోటీశ్వర్లు ఉన్నారండి, వాళ్ళు మీకు ఎక్కడ పడితే అక్కడ కనిపించారండి. ఇప్పుడు మీరు తిరిగినట్టు ఎక్కడ పడితే అక్కడ కనిపించాడు వాడు. మీ దగ్గరలో ఇప్పుడు మరి వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నా సరే మీకు ఎప్పుడు కనిపించాడు. మీరు గమనించండి, ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడుతున్నట్టు మీకు కనిపించదు. ఎక్కడ కూడా మీకు ఎన్నో రోడ్డు మీద నిల్చొని మాట్లాడుతున్నట్టు కనిపించదు. అయితే వెళ్ళారా, కారులోనే వెళ్తారు, కారులోనే వేస్తారు, మళ్ళీ ఆ గేట్ మూసేస్తారు, మళ్ళీ వాడు కనిపించాడు. బాగా గమనించి, ఎందుకు వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు? వాళ్ళు వాళ్ళ గురించి తప్ప ఇంకా పక్క వాళ్ళ గురించి పట్టించుకోరు. బాగా గుర్తుంది, సమాజంలో జరిగే ఏ విషయాలు పట్టించుకోరు. దారిద్ర్యం కానీ, అప్పుడు డబ్బులు ఎంత రంగు కానీ ఎప్పుడు ఆలోచించరు వాళ్ళు. ఓకే, 4 వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఉన్నతి గురించి, ఐశ్వర్యం గురించి మాత్రమే ఆలోచిస్తారు. కాబట్టి ఈ సమాజంతో పని లేదు, ఎవరితోని వాళ్ళకి పని లేదు. కాబట్టి సొసైటీలో ఒక స్థాయికి వెళ్ళాలన్నప్పుడు మనం కూడా ఆ విధంగానే ఉండాలి, ఏది పట్టించుకోవాలి. ఎవరు పర్సనల్ వాళ్ళ గురించి మీకు ఎందుకు, మనకు పనికిరాని విషయాలు. ఏదో యాక్సిడెంట్ అయిందా పోయి మొత్తం ఎంక్వైరీ చేస్తాం మనం దాని గురించి. నీకేమైనా వచ్చిందా, దాన్ని ఎంక్వైరీ చేస్తామని వచ్చిందా, నీకు అవసరం లేదు. డబ్బు సంబంధం మీద దృష్టి పెట్టిన వాడికి ఇంకా ఏది అవసరం లేదు ప్రపంచంలో. బాధ్యత ఉండాలి. ఒక వ్యక్తి ఏదో పడిపోయినాడు, సమస్యలు పడిపోయినాడు, ఆ స్పాట్లో మీరున్నారు, 188 ఫోన్ చేయండి, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి, అది బాధ్యత. అవును, అలాగని చెప్పి వాడిని తీసుకెళ్ళి మీరు సేవలు చేయాల్సిన అవసరం లేదు, బాధ్యత వహించాడు. కాబట్టి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు కానీ, ఐశ్వర్యవంతులు కానీ ఇలాగే ఉంటారు. వాళ్ళు యాటిట్యూడ్స్ వాళ్ళు అలాగే ఉంటాయి.
సొసైటీలో ఎలా ఉండాలి, మీకంటూ ఏమి కావాలి ముందు నిర్ణయించుకొని దానికోసం మాత్రం ప్రయత్నం చేయాలి. పక్కా విషయాలు పట్టించుకోవద్దు, ఎవరి గురించి పట్టించుకోవద్దు. అప్పుడు మాత్రం మీరు ఆ స్థాయికి ఎదగలుగుతారు. కాబట్టి సొసైటీలో మీకు కేవలం బాధ్యత మాత్రం ఉండాలి. అది నేను ఖచ్చితంగా చెప్తాను. ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, ఒక ఫ్యాక్టరీ పెట్టాడు, ఆ ఫ్యాక్టరీలో ఎంతోమంది పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద పూర్తి బాధ్యత ఉంటుంది ఆయనకి. అలాగే నేను పట్టించుకోవడం కాదు, ఎంత ఇన్కమ్ చేస్తున్నాడో ఆ ఇన్కమ్ మీద వాళ్ళకి షేర్స్ ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళ వెల్ఫేర్ సంబంధించి చూడడం కానీ, వాళ్ళ ఫ్యామిలీని చూడడం కానీ, ఏదైనా అవసరాలు ఆదుకోవడం కానీ, అదంతా బాధ్యతనే కదా. అలాగని చెప్పేసి వాళ్ళని సెంటిమెంట్ పెట్టుకొని పొద్దాక వెళ్ళి ఓదార్చడం అంటూ ఉండదు. సమాజం పట్ల బాధ్యత, సొసైటీ మీద మీరు బాధ్యత కలిగి ఉండండి. మీ పర్సనల్ లైఫ్ని మీరు సపరేట్గా మీరు ఒక యాటిట్యూడ్ పెంచుకొని ఒక గొప్ప కోటీశ్వరులు ఎదుర్కోండి అంతే. కానీ ఏది కూడా పట్టించుకోవాలి. చెప్తున్నాను కదా, వాళ్ళు కనిపించారు, బయట ఎక్కడ మాట్లాడరు రూపాయనికి. మీరు మాత్రం ఎక్కడ పడితే అక్కడ అరే వాడు రాలేదురా అంటారు. ఎందుకంటే మీరు కేవలం ఇదే పట్టించుకుంటున్నారు. డబ్బు సంపద మీకు కాన్సన్ట్రేషన్ లేదు కాబట్టి మీరు ముందుకు పోలేరు అంతే. ఇవన్నీ పట్టించుకొని ఇవే పెట్టుకొని దీంట్లోనే నలిగిపోతారు. ఇక మీరు ముందుకు పోలేరు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇది సొసైటీకి మీకున్న సంబంధం, డబ్బుకి మీకున్న సంబంధం. ఇది గమనించేంత మటుకు మీరు డబ్బు సంపాదించలేరు. ఈర్ష్య, అసూయ, ద్వేషం ఎలా ఉండాలంటారు? మళ్ళీ నేను ఎన్నోసార్లు చెప్పాను, మీకు గతంలో వీడియోలో కూడా చెప్పాను. మీకు డబ్బు రావాలి, ఒక ఐశ్వర్యవంతమైన జీవితం గడపాలన్నప్పుడు మీరు ఒక పసిపిల్లలాగా మారిపోవాలని చెప్పాను. పసిపిల్లలా మార్చిపోవడం అంటే ఏంది? ఈర్ష్య, అసూయ, ద్వేషాలు కానీ, అయ్యో వాడు ఎదిగిపోతున్నాడని కానీ గతంలో కూడా చెప్పాను నేను. ధనవంతుల్ని, డబ్బున్న వాళ్ళని, ఆ ఐశ్వర్యవంతమైన జీవితాన్ని చూసి మీరు ఆనందించాలని చెప్పాను. అక్కడ కూడా ఈర్ష్యపడద్దని చెప్పాను. ఈర్ష్యపడ్డారంటే మీ దగ్గరికి డబ్బు రాదు. ఎందుకంటే విశ్వానికి మీకు ఇవ్వడం ఇష్టం ఉండదు. అంటే వాడు అలా ఒక గొప్ప స్థాయిలో ఉండడం మీకు నచ్చలేదు కాబట్టి, అది నచ్చలేదు కాబట్టి నీకు విషయం ఇవ్వదు. ఇది బాగా గుర్తుంచుకోండి. కాబట్టి ఎవరి మీద ఈర్ష్య, అసూయ, ద్వేషాలు కానీ, కాంప్లైంట్ చేయడం కానీ, ఒకరి మీద కాంప్లైంట్ చేయడం కానీ, ఇవన్నీ మనకు లేకుండా ఒక చిన్న పిల్లాడి మనస్తత్వాన్ని కలిగి ఎప్పుడైతే ఓపెన్ మైండ్తో, అంటే పారదర్శకంగా అలా ఉన్నప్పుడు మాత్రమే బ్లూ ప్రింట్ అనేది క్లియర్గా ఇవ్వాలి. మీరు ఎక్కడ కూడా మీకు ఇలాంటి ఆచ్ఛాదనలు కానీ, లేకపోతే దేని మీద కానీ అట్లాంటి బాధ కానీ, లేకపోతే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎప్పుడు ఉంటాయో అప్పుడు ఎవరి మీ దగ్గర డబ్బు రాదు. ఎప్పుడైతే ఓపెన్ మైండెడ్తో ఉంటారో అప్పుడు డబ్బు పుష్కలంగా రావడం మొదలవుతుంది. ఏది పట్టించుకోకండి, బాధ్యత వహించండి. మీరు మీ జీవితాన్ని హ్యాపీగా ఊహించుకోండి. ఎంత ఐశ్వర్యంతో ఊహించుకుంటే అంత గొప్ప విషయం ఇవ్వడం జరుగుతుంది. ఎలా సార్ ఎలా అది సాధ్యం అవుతుందండి. గొప్ప గొప్ప వాళ్ళందరూ చేసేది అదే. చెప్పాను కదా, ఇప్పుడు సొసైటీలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, లేని వాళ్ళు ఎలా ఉంటారు. అప్పుడు ఒక కాలనీ తీసుకోండి, ఒక చిన్న ఇన్సిడెంట్ అందరూ 100 మంది జమ అవుతారు, అవునా కదా? అక్కడ అన్నీ దాన్ని పంచుకుంటారు, అన్నింటిని మైండ్ మీద తీసుకుంటారు, అవన్నీ సబ్ కాన్షియస్ మీద ఎక్కి వాళ్ళు అవే ఆలోచనలు తప్ప ఈ ఐశ్వర్యంతో జీవితం గురించి ఎప్పుడు కూడా ఆలోచించారు. కాబట్టి వాళ్ళకి జీవితాలు కొన్ని సంవత్సరాల తరబడి కూడా ఆ సొసైటీలో వాళ్ళు అలాగే ఉంటారు, అంతకంటే ఎదగరు వారు. ఎందుకంటే వాళ్ళు అవే పట్టించుకుంటారు. ఇప్పుడు ఈ కోటీశ్వరుడు కానీ ధనంతో తీసుకుంటే అవన్నీ ఏం పట్టించుకోడు. తన సబ్జెక్ట్లో డబ్బు, సంపద, ఐశ్వర్యం తనతో కూడి ఉన్న వాళ్ళకి ఏమేమి బాధ్యత చేయాలి అవి మాత్రమే ఉంటాయండి. ఆయన ఎప్పుడు ఎదుగుతూనే ఉంటాడు. అందుకని ఎప్పుడు లాస్ కారు వాళ్ళు. లాస్ అయినా ఇంకా వేరే బిజినెస్లో వాళ్ళు అంతకంటే ముందుకు వెళ్ళిపోతారు. లాస్ కానీ నెగిటివ్స్ కానీ వాళ్ళ మైండ్లో ఉండవండి. ఇది బాగా గుర్తించు. సో నెగిటివ్ మైండ్ సెట్ అయితే ఖచ్చితంగా ఉండకూడదు. ఉండద్దండి. ఎవరి మీద నేను ఎన్నోసార్లు చెప్పాను, పక్కవాడిని పట్టించుకోవద్దు, ఏది పట్టించుకో. సమాజంలో జరిగే ఏ విషయాలు కూడా నెగిటివ్స్ పట్టించుకోకండి. మనకేం కావాలో అది తీసుకోవటం. మనకు కావాల్సిన పాజిటివ్ మాత్రం తీసుకోండి, బాధ్యత వహించండి. ఎందుకంటే సమాజంలో మనం ఒక పౌరుడం కాబట్టి మనకు బాధ్యత ఉంది. ఏదైనా విషయాలు జరిగితే దాన్ని స్పందించండి, బాధ్యత వహించండి. అంతేగాని దాంట్లో ఇన్వాల్వ్ కాకండి. నేను చెప్పేది ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఊహించేసుకొని అది అలా జరిగిందట, ఇది ఇలా జరిగిందంట, అదంతా మీ సబ్ కాన్షియస్ మైండ్ తీసేసుకొని మీ జీవితంలో కూడా అలా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎస్, ఏదైనా ఇప్పుడు ఒక యాక్సిడెంట్ గురించి మీరు బాగా పదే ఆలోచించారనుకోండి, ఆ మీ సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుని ఎప్పుడన్నా మీరు ఏదో దారి గుండా ప్రయాణం చేసినప్పుడు అనుకోకుండా ఆ సబ్ కాన్షియస్ మైండ్లో మెలిందంటే మీకు ఆటోమేటిక్ యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది. ఇట్లాంటి బోలెడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. కాబట్టి ఎప్పుడు కూడా ఏది కూడా నెగిటివ్ని మీ మైండ్లోకి తీసుకోకండి, పాజిటివ్గానే చూడండి. అదేనా ఎవరి జీవితం వారిది, ఎవరిని పట్టించుకోకండి. డబ్బు విషయంలో కానీ, లైఫ్ విషయంలో కానీ, సొసైటీ విషయంలో కానీ ఏదైనా సరే మీకు మీరే రాజు, మీకు మీరే మంత్రి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. అసలు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉండబోతున్నాయి? చాలా మంది అడిగేది క్లాసుల వివరాలు చెప్పండి అని. ఒకసారి దాని గురించి. మనకి ఇప్పుడు జూలైలో మనకి 14వ తారీఖు మనకి హైదరాబాద్లో ఉందమ్మా. అలాగే మనకి బెంగళూరులో 28 జూలై ఉంది, విజయవాడలో 4th ఆగస్ట్ ఉంది, అనంతపురంలో 11th ఆగస్ట్ ఉంది, విశాఖపట్నంలో 1st సెప్టెంబర్ ఉందమ్మా. అలాగే తిరుపతిలో మనకి 8th సెప్టెంబర్ ఉంటుంది. మనకన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ మనకు స్పెషల్ క్లాస్ వచ్చింది. ఎప్పుడు సార్ స్పెషల్ క్లాస్? స్పెషల్ క్లాస్ వచ్చి మనకి 25 ఆగస్ట్ ఉంటుంది. ఓకే. స్పెషల్ క్లాస్ గురించి గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పాం. అంటే మామూలు రెగ్యులర్ క్లాస్ కంటే అది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది సబ్జెక్టు, మళ్ళీ కొత్తగా ఉంటుంది, చాలా డెప్త్గా ఉంటుంది. మనం ఇంకా సాధించాలనుకుంటున్నాం. అంటే రెగ్యులర్ క్లాస్ ద్వారా మనం సాధించవచ్చు, డబ్బు అవన్నీ వస్తాయి. అవి ఎలా నిలబెట్టుకోవాలి, స్టాండ్ బైగా ఎలా ఉండాలి, డెప్త్గా సబ్జెక్ట్ తెలుసుకోవాలన్న వాళ్ళు మాత్రం
స్పెషల్ క్లాస్ అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.